ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి వాడు ఈరోజు 4 రూపాయలు సంపాదించుకొని ఛానల్ పెట్టడం, దాని ద్వారా మంచి వ్యాపారం సాగించుకుంటున్నాడు ప్రపంచంలో. నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా, ప్రపంచమంతా. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్నారు. 4 దిక్కులు, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. అదే న్యూస్ అన్నారు, వార్తలు. ఈ వార్తల్లో నేను ఈ ఛాలెంజ్ చేశాను, మీరు చూశారు కదా. ఇప్పుడు అమలాపురం పబ్లిక్ మీటింగ్స్, ఇది బాలయోగి గారు నియోజకవర్గం, చనిపోయిన బాలయోగి గారు ఒకప్పుడు ఈ దేశానికి లోక్సభ స్పీకర్గా పనిచేశారు ఆయన. అక్కడ ఇలాంటి పెద్ద మైదానంలో సవాల్ చేశాను. మే నెలలో. ప్రియమైన దేవుని పిల్లలారా, సవాలు చేశాను కానీ మీడియా వాళ్ళు పట్టించుకోలేదు. ఎందుకంటే ఎంత కఠినంగా మాట్లాడానో మీరు స్క్రీన్ మీద చూశారుగా. ఎక్కడో 4 గోడల మధ్య నేను ప్రకటించలేదు. 2 కోట్ల రూపాయల భవనాన్ని పెట్టుబడిగా పెట్టాను, ఓడిపోతే ఇచ్చేస్తానని. వాళ్ళని నేను కోరుకున్నది చాలా చిన్న కోరిక. వాళ్ళు ఎలాగా ఓడిపోతారు కనుక ఆ ఓడిపోయిన వాళ్ళంతా వచ్చి, నిజమేనండి యేసుప్రభు వారు చెప్పింది రైటే, బైబిల్ కరెక్టే అని ఒప్పుకోమన్నాను. అంతే కదండి పోటీలో నేను పెట్టింది. వాళ్ళైనా స్టూడియోని ఏమైనా రాసిచ్చేయమన్నానా? ఆ TV9 స్టూడియోని కానీ, ఐ న్యూస్ టీవీని కానీ, TV5 స్టూడియోని కానీ, ఆ స్టూడియోని రాసిమ్మని చెప్పలేదు కదా. కానీ ఇంత చిన్ని పెట్టుబడి వాళ్ళు నా దగ్గర చాలా డబ్బు తినేశారండి వీళ్ళు. మా టీవీలో మాట్లాడాను, మీ అందరికీ తెలుసు. TV5లో మాట్లాడాను, మీ అందరికీ తెలుసు. TV9లో మాట్లాడాను, మీ అందరికీ తెలుసు. ఒక ఎపిసోడ్కి 50,000 నుంచి 1,15,000 వరకు తీసుకున్నారండి. 27 నిమిషాలండి ఒక ఎపిసోడు. ఒక ఎపిసోడ్కి నా దగ్గర 50,000 నుంచి 1,15,000 వరకు అడిగారండి చివరికి TV5 వాళ్ళు. ఏమైనా సినిమా కథలు చెప్తానండి? ఏమైనా దరిద్రపు మాటలు చెప్తానండి? ఏమైనా నేరాలు చూపిస్తానండి? ఏ హోటల్లో ఎమ్మెల్యే ఎవరితో తప్పు చేశాడో చూపిస్తానా అండి నేను? లేకపోతే సెక్రటేరియట్లో ఎవడో సూపరింటెండెంట్ ఒక నర్సుతో ఎలాగా సైనించాడో నేనేం చూపిస్తానండి? వాళ్ళే కదండి ఇవన్నీ చూపించిన వాళ్ళు. సభ్య సమాజానికి అవసరము లేని దానిని చూపిస్తున్నారు వాళ్ళు. ఒకసారి కాదండి, 24 hours అదే. ఎక్స్క్లూజివ్స్ అని పేరు పెట్టేసి వాటికి. చూడకూడదు. అమలాపురంలో మరి ఒక ఆయన, ఒక రాజకీయ నాయకుడు, ఒక లాడ్జిలో ఒక స్త్రీని మరి ఎంత భయంకరంగా అనుభవించాడు అనే బిట్స్ 1కి 10 సార్లు చూపించేవాడండి. అవసరం అండి అది? మీరు ఎలాగ అడగరు కదండి. అసలు ఎవరు అడగరండి ప్రపంచంలో. మీడియాని ఎవరు అడుగుతారండి? ప్రధానమంత్రి అడిగినా కడిగేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈ మధ్యన కొంతమంది ఏజెంట్లు ఉంటారు. ఈ న్యూస్ మీడియా వాళ్ళకి కొంతమంది ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళు CBCID కంటే పవర్ఫుల్గా వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఏమండి? లోపలికి వెళ్ళిపోవటం, ఇతర వ్యక్తుల్లా మాట్లాడటం, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని రహస్యాలు సేకరించటం, అవి వీడియో ఫిల్మ్స్లో జాగ్రత్తగా భద్రపరచటం,
వాటిని ప్రజలకు చూపించటం. కనుక ప్రధానమంత్రికి వాళ్ళంటే భయమే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళంటే భయమే, ముఖ్యమంత్రికి వాళ్ళంటే భయమే, ఎమ్మెల్యేలకి భయమే, ఎంపీలకి భయమే. నాకెందుకండి భయం? నాకెందుకు భయం? ఏ విదేశాల నుంచి అన్యాయంగా ఏమైనా డబ్బులు తెచ్చుకొని మాయ చేస్తున్నానన్నా, ప్రజల మధ్యకు వచ్చి ఎవరి డబ్బునైనా నేను ఆశిస్తున్నానని, నాకు చందాలెత్తి డబ్బంతా నా జోబులు పోసి నన్ను అడుగుతున్నానా? నేను అడగను కదండి. నా పిల్లలండి సభలు పెట్టారు ఈ పట్టణంలో, మళ్ళా సభలు పెట్టింది నా పిల్లలేనండి. మరి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారా పిల్లలు? నా పిల్లలని చెప్పుకోవటానికి గర్వపడతాను. నేను వాళ్ళ ఆత్మీయ తండ్రిగా నాకున్న ఈ పౌరుషాగ్నిని ఈ పట్టణంలో కూడా చూపించమని వాళ్ళు కోరుకున్నారండి. అందుకే ఈ త్యాగాలతో కూడిన ఈ మహాసభలు ప్రియులారా. మరి అలాంటి మీడియాకి నేను ఎందుకు భయపడతాను? ఏమండి, ఒక విషయం మీకు చెప్తాను. 2012 డిసెంబర్ 21 యుగాంతం జరగదు అని నేను ప్రపంచంలో అందరికంటే ముందు చెప్పానండి. ఈ సీడీలు డిస్కులు ఉన్నాయి చూసారా, విపరీతంగా ఆంధ్ర రాష్ట్రంలోకి వెళ్ళిపోయాయండి ఈ సవాలు చేసినవి. మీడియా వాళ్ళు కూడా ఈ డిస్కులు ఇవ్వండి అన్నానండి మన పిల్లలందరినీ. 2012 డిసెంబర్ 21 యుగాంతం కాదని నేను చెప్పి బహిరంగ సవాలు చేసి 2 కోట్ల రూపాయల భవనాన్ని ఫణంగా పెట్టినా వాళ్ళు స్పందించలేదండి. వాళ్ళు ఏమన్నారని చెప్పమంటారా? మేము ఎందుకండి బైబిల్ని హైలైట్ చేయాలి? వాళ్ళు ఏమన్నారండి? మేము ఎందుకండి బైబిల్ని హైలైట్ చేయాలి? మరి దేన్ని హైలైట్ చేస్తావు? బూతు బొమ్మలనా, మిడ్ నైట్ మసాలాలనా, ఒక ఇడియట్ అనే సినిమా తీసిన సినిమానా, ఒక కంట్రీ బ్రూట్ అనే సినిమానా, ఒక స్టూపిడ్డా, ఒక పోకిరియా, ఒక పోరం బోక? ఈ సినిమాలను మాత్రం చూపిస్తారండి. ఎందుకు? సమాజాన్ని పాడు చెయ్యటానికి, సమాజంలో ఒక చీడ పురుగు వర్గానికి చెందిన వాళ్ళే ఈ మీడియా వాళ్ళు. ఈవెన్ CNN, BBC. ఈ విషయాన్ని నేను CNN, BBC వాళ్ళకు కూడా తెలియచేశాను. వీళ్ళే మాత్రం క్షేమ తలకాయలు అంటున్నారు నా దగ్గర. iNews వాళ్ళు కానివ్వండి, ఈ TV9 వాళ్ళు కానీ, వీళ్ళంతా క్షేమ తలకాయలు వీళ్ళు. యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, వాళ్ళని కేర్ చేయను. వీళ్ళు చిన్న గొట్టాలటోళ్ళండి నా దగ్గర. ఎంత ధైర్యంగా, సాహసంగా ఒక క్రైస్తవుణ్ణి నేను చెబితే నమ్మకుండా, నా తర్వాత కొన్ని నెలల తర్వాత యుగాంతం జరగదట నాసా శాస్త్రవేత్తలనే గొట్టంగాళ్ళు చెప్పారు అని ఈ గొట్టంగాళ్ళు చెప్తున్నారండి ఇప్పుడు. ఏమండి, బైబిల్ చెప్పిందని నేను ఏ రోజో చెప్పి సవాలు చేస్తే పోటీకి నిలబడే శాస్త్రవేత్తను తీసుకురాని ఓ చేతగాని మీడియా ఉన్నారు. ఎవరైనా మీడియా వాళ్ళు 4 రోజులు ఉంటారు గుంటూరు పట్టణంలో, 4 days. మగతనం ఉంటే, మరలా చెప్తున్నాను మీడియాకి, మగతనం ఉంటే ఎవడైనా శాస్త్రవేత్తను తీసుకొని రావాలి. లేదా చేత కాదని నో వై, కీప్ క్వైట్, షట్ అప్. ఏ న్యూస్ చెప్తారండి వీళ్ళంతా? ఏం న్యూస్ చెప్తారు వీళ్ళంతా? సమాజాన్ని పాడు చేసే అస్తవ్యస్తమైన న్యూస్, అబద్ధాలను చొప్పించి మీడియాలో నాశనం చేస్తున్నారు సభ్య సమాజాన్ని. డబ్బు కోసం కాదా? ఐపీఎల్ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తున్నావు? ఐపీఎల్ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతున్నాడు పిడి సుందర్రావు. గర్భవతి అయితే ఈ మాత్ర వేసేసుకో, కడుపు పోద్దని చెప్తున్నావా నువ్వు? అంటే గర్భం చేయించుకోమనా? నీకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాడికి బుద్ధి లేదు, వాడికి పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వానికి బుద్ధి లేదు. ఒక పనికిరాని మినిస్టర్ అంటాడట, ఒక పనికిరాని మినిస్టర్. వాడేమన్నాడో తెలుసా? ప్రతి స్కూలు బ్యాగులో విద్యార్థి కండోముని పెట్టుకొని వెళ్ళమన్నాడు బడికి. అంటే బడిలో చేసే వివేనా? ఎవడైనా వాటర్ బాటిల్ పట్టుకెళ్ళమంటాడు, పాకెట్ టవల్ పట్టుకెళ్ళమంటాడు, క్యారేజ్ పట్టుకెళ్ళమంటాడు. కండోమా? వీడొక మంత్రా?
ఇలాంటి వాడు ఈ దేశాన్ని పరిపాలిస్తే ఈ దేశం ఎక్కడికి పోతే చెప్పండి? అమాయకులు కనుక ఓటు వేసి ఇలా దొంగల్ని ఎన్నుకుంటున్నారు మీరంతా. అసలు ఓటేయడం మానేయాలి మీరు ఇలాంటి వాళ్ళకి. మిమ్మల్ని పరిపాలించే వాళ్ళు దగాకోరులు కాకూడదు, రౌడీలు కాకూడదు, దొంగలు కాకూడదు, దోపిడీగాళ్ళు కాకూడదు. దేవుని భయం లేని వాళ్ళు వీళ్ళంతా. వాళ్ళ వెనకాల వీళ్ళు తిరుగుతారు. ఆ తర్వాత సినిమాలు, 24 గంటలు ఈ నాయకులు, ఆ మిగిలిన టైం అంతా సినిమా యాక్టర్లు, ఆ తర్వాత పనికి మాలిన గొడవలు. నిజం చెప్పి ఇంత ప్రజల మధ్య కేక వేస్తుంటే, ఏమండి పిడి సుందర్రావు అన్న ఆయన బైబిలులో ఉందట, యుగాంతం జరగదట, మరి ఇలాగ అంటున్నాడు. ఎవడైనా ఉన్నాడా? చేతగాని దద్దమ్మల్లారా రెండర్రా అని పిలాలి కదా. నేను మాట్లాడాలంటే 1,15,000 అడుగుతున్నాడు ఎపిసోడ్కి. చెప్పండి ఇప్పుడు. అంటే వీళ్ళకి క్రైస్తవ్యం అంటే పడదా? చెప్పండి. గత కాలంలో అంటే ఒక నెల అవుతుంది సుమారు, TV9 ఒక వారం ముందు ప్రకటనలు కూడా మొదలుపెట్టాడు. సండే స్పెషల్ ఎక్స్క్లూజివ్ అని. టీవీ9 విలేకరులారా రాయండి, గట్టిగా రాయాలి మీరు. ఆ బుద్ధిహీనులకు చెప్పండి, ఆ మేనేజ్మెంట్కి, బుద్ధిహీనులని TV9 మేనేజ్మెంట్కి చెప్పండి మాట. ఎక్స్క్లూజివ్ అని ఇచ్చి ఒక వారం ముందు ప్రకటనలు ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా? TV9 యేసు ప్రభు కాశ్మీర్ వచ్చేసాడని. దానికి నేను స్పందించి నెట్టలో జైశాలి.tv నెట్టలో ప్రకటన వచ్చిందా అయిపోతావు నువ్వు అన్నాను. దమ్ముంటే నన్ను ఢీకొండ్రా చేతగాని దద్దమ్మల్లారా. ఎవడో చేతగాని బుద్ధి లేని బైబిల్ తెలియని విదేశీయులకు మూర్ఖుడు చెప్పిన మాటలు నమ్ముతున్నావా? చరిత్రకారుడు చెప్పిన మాటలు నమ్ముతున్నావా? ఎవడికి రా తెలుసు చరిత్ర, ప్రపంచ చరిత్ర? నీకు తెలుసా? నువ్వు స్టూడియోకి రప్పించుకున్న కొండా కోరుకు తెలుసా చరిత్ర? యేసు కాశ్మీర్ వచ్చాడో లేదో మనిద్దరం తెలుసుకుందాం, లేదా ఎవడో ఆయన తీసుకురా దగ్గరికి. మా ఇద్దరి మధ్య పెట్టరా బహిరంగ సభ. ఆయన వచ్చాడో లేదో నిరూపిస్తానన్నాను. దెబ్బతో ఇవ్వటం మానేశాడండి మరుసటి వారం. ఇది చెప్పండి TV9కి, ఇది నిజమా కాదు అడగండి, ఫోన్ చేసేయి. ఇదండి జైశాలి దెబ్బ. ప్రతి మీడియా వాళ్ళకి చెప్తున్నాడు, ఖబర్దార్. రాజకీయ నాయకులను లేక లంచాలు తీసుకున్న వారినో లేక సినిమా యాక్టర్లను మీరు బ్లాక్మెయిల్ చేయండి, కానీ పిడి సుందర్రావు జోలికి వస్తే నీ స్టూడియో మసైపోద్దని గమనించాలి. నువ్వు పెట్టుకున్నది పిడి సుందర్రావుతో కాదు, లోకాలను కలిగించే దేవునితో పెట్టుకుంటున్నావు. ఒకసారి సరదాగా ఉంటే మరోసారి ఆయన జోలికి రా. చేత కాకపోతే నోరు మూసుకొని పడండు. మైదానానికి వెంటనే వచ్చారండి కారు మీద. ఏమని విలేకరులు అందరూ అడుగుతున్నారండి, ఏమని? నాతో మాట్లాడతారట. నాతో ఏం మాట్లాడతారు? సాయంకాలం సభలో కూర్చొని తిట్లు తిని వెళ్ళమని చెప్పమన్నాను. సాయంకాలం సభకు రమ్మనండి, కుర్చీలేసి కూర్చోబెట్టండి. వాళ్ళకి ఏం చేస్తానో వాడు విని రాయాలి. రేపు ఈ న్యూస్ ఏమైనా వస్తుందేమో చూడండి మీరు. రాయరు. పక్షపాత పత్రికలు, పక్షపాత మీడియాలు, ఇవన్నీ. భారతదేశంలో పుట్టిన వీళ్ళు క్రైస్తవులంటే పక్షపాత ధోరణితో ఉన్నారండి వీళ్ళంతానా కదా? ఆ మధ్యకాలంలో కూడా అన్నాడులేండి, క్రైస్తవులందరినీ మరి మన దేశం కాదు ఏమండి. ఒక రాజకీయ నాయకుడు గత కాలంలో ఈ దేశాన్ని పరిపాలించింది ఆ పార్టీలో ఉన్న ఒక ప్రముఖుడు ఏమని వాగాడో తెలుసా? క్రైస్తవులది దేశం కాదండి, విదేశీ మతం అండి ఇదంతా, కాను వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవాలి అని చెప్పాడండి. అప్పుడు వాడికి నేను ఏమని వార్నింగ్ ఇచ్చానో తెలుసా అండి? మిస్టర్ బలరావ్ సావర్కర్, జాగ్రత్త, నోరు పారేసుకుంటున్నావు. దాసరి నారాయణరావు 'ఉదయం' పత్రికలో ప్రచురించాడు ఈ వ్యాసాన్ని. జాగ్రత్తగా ఉండాలి నువ్వు.
ఈరోజు ఆ ఉదయం పత్రికే లేదు, మీకు తెలుసా? చీకటైపోయింది, అస్తమించింది. యేసు ఏంటి విదేశీయాలకు వెళ్ళిపోవాలం మేము? ఎందుకు వెళ్ళాలి? విదేశీ మతమా? ఎవడన్నాడు ఇది విదేశీ మతం అని? ఎవడన్నాడు? ఒరే డర్టీ ఫెలో! సర్ ఐజక్ న్యూటన్ అని చదువుకుంటున్నావు, సైంటిస్ట్ అంటున్నావు, చూసావు వాడిని? వాడు ఎవడనుకున్నావురా? వాడి థియరీ, న్యూటన్స్ లా, న్యూటన్స్ థియరీ అంటున్నావే, వాడు క్రిస్టియన్ రా. వాడు క్రిస్టియన్. వాడు ఎందులో చూసి కాపీ కొట్టాడు తెలుసా? బైబుల్ చదివాడు రా వాడు. ఈ గ్రావిటీ పవర్ కోసం బైబుల్లో నిక్షిప్తమై ఉందరా చిట్టి కన్నా. అది కాపీ చేసేవాడు, అది వాడి థియరీ అని రాసేసుకున్నాడు, కానీ అది బైబుల్ థియరీ. నువ్వు విశ్వవిద్యాలయాల్లో, ఇండియాలో ఉన్న ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయో ఆ విశ్వవిద్యాలయాల్లోకి తెచ్చుకున్న న్యూటన్స్ థియరీ ఎవరిదో తెలుసా? యేసుక్రీస్తురా పిచ్చి కన్నా. అది న్యూటన్ కాదు, వాడొక పెద్ద దొంగ. బైబిల్ను దొంగిలించిన మిలేనియం మహనీయులను మా టీవీలో మాట్లాడిన ఎపిసోడ్స్ లో మీరు చూశారు. సైంటిస్టులందరినీ ఎండగట్టేశాను. ఎవడరా సైంటిస్ట్ అని? ఎవడరా సైంటిస్టు? వాళ్ళంతా విదేశీయులు, వాళ్ళంతా క్రైస్తవులు. క్రైస్తవులై బైబిల్ను చిన్ననాటి నుండి చదివి బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని దొంగిలించిన దొంగల వాళ్ళు. వాళ్ళు చెప్పింది శాస్త్రం, బైబిల్ చెప్తే విదేశీ మతమా? ఫోల్! అర్థమవుతుందా లేదా మీకు? వాడు చెబితే శాస్త్రమా, సైన్సా? వాడేమో సైంటిస్టు, వాడు చెప్పిందేమో సైన్స్. కానీ వాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో నీకు తెలుసా? నీకు కానీ, బాబుకి కానీ, బాబుకి కానీ బైబిల్లోది కాపీ కొట్టాడు. ఈ ప్రపంచం ఎవరిని మిలేనియం మహనీయులను అన్నదో వాళ్ళంతా బైబిల్ను దొంగిలించారు అని మా టీవీలో ప్రతి ఆదివారం మాట్లాడిన నా మాటలు విన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా. ఏ ఒక్కడికైనా మేస ఉంటే అది బైబిల్లో లేదు, అది మా న్యూటన్ గారిది అని చెప్పేవాడు. ఒక ఐన్స్టీన్ చెప్పింది, ఒక కోపర్నికస్ చెప్పింది, ఒక గెలీలియో చెప్పింది, ఒక బ్రూనో చెప్పింది. ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ బైబిల్ని కాపీ కొట్టారు. బైబిల్ పేరు తీసేశారు, వీళ్ళ పేరు రాసుకున్నారు. దొంగలు గారా వీళ్ళు? ఏమంటే ఇది తెలియని వీడు ఇండియాలో పుట్టి వీడంటాడు ఇది విదేశీ మతం. ఏది జ్ఞానాన్ని, ఈ మతాన్ని స్వీకరించిన వాళ్ళని విదేశాలకు, ఆ దేశాలకు పంపించేయండి, వాళ్ళు మన దేశానికి చెందిన వారు కారు అన్నాడండి. చెప్పండి, ఇది ఏమైనా జస్టిసా? ఇది అసలు ఇండియన్ హిస్టరీ కానీ వరల్డ్ హిస్టరీ కానీ దరిద్రుడికి తెలుసా? ఈ బలరావు సావర్కర్కి, లేకపోతే దాసర్ నారాయణరావుకి సినిమాలు తీయటం కాదు. బాగా వినాలి మీరు. మధ్య ఆసియా నుండి ఇండియా దేశానికి రావటానికి ఖైబర్ బోలన కరుముల గుండా ద్రావిడులు, ఆర్యులనేవారు రంగప్రవేశం చేశారు ఈ గడ్డ మీదకి. అందులో బలరావు సావర్కర్ బాబు అన్నాడు, నా బాబు అన్నాడు. అర్థం కాలేదా మీకు చరిత్ర? ఇండియాలో ఉన్న క్రైస్తవులందరూ వాడు నమ్ముకున్న విదేశీ మతంలోకి, విదేశీ దేశాలకు పోవాలని చెప్పిన ఈ సన్నాసగాళ్ళందరికీ చెబుతున్నాను ఈవేళ చరిత్ర అంటే ఏంటో. చరిత్రలో అక్షరం తెలియని ప్రతి దరిద్రుడు ఈరోజు మాట్లాడుతున్నాడు వేదికలకి మైక్ దొరకగానే. ఇది కాదనే మగాడు ఒకవేళ ఈ మైదానంలో ఉంటే, కమాన్, వెల్కమ్ టు ది స్టేజ్. దరిద్రులారా, మధ్యాసియా నుంచి వచ్చారు వీళ్ళంతా. అందులో నీ బాబు వాడి బాబు ఉన్నాడు, నా బాబు వాడి బాబు ఉన్నాడు. అంటే ద్రావిడులలోనూ ఆర్యుల్లోనూ మన బాబులు అందరూ ఉన్నారు. వాళ్లే కదా భారతదేశానికి వచ్చి భారతీయులుగా పిలువబడ్డారు. నన్ను వెళ్ళిపోమనడానికి నువ్వెవడోరా? నన్ను వెళ్ళిపోమనడానికి? నువ్వు పోవు, లేకపోతే
అని ఏ క్రైస్తవుడైనా తొడగొట్టి వాడి నోరు ముయించారా చెప్పండి? అందుకేనండి బైబిల్ మత గ్రంథం అంటున్నారు వీళ్ళంతా. ఇది మత గ్రంథం కాదండి, మహాజ్ఞానం. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒక్క మీడియా వాడైనా అబ్బా ఏమి చెప్పారండి, మీ మాటలు ప్రకటిస్తామండి అని అంటున్నారండి. వీళ్ళు మరీ గజకర్ణ గోకర్ణ గళ్ళండి వీళ్ళంతా. ఎవడు డబ్బులు ఇస్తే వాడి పక్క మాట్లాడతారు. ఇంకొక విషయం తెలుసా మీకు? పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసాం అనుకోండి, వాళ్ళకి ఇడ్లీ, దోశ, బిర్యానీ, గిఫ్ట్ ఇవన్నీ ఇవ్వాలండి. వాళ్ళకి తినేసి మేసేసి నాలుగు మీరే రాసి ఇచ్చాడు మేము వేసేస్తా ఉంటారు. మళ్ళీ అటు నుంచి ఇటు రాయుడు వీడికి ఏం తెలీదు. మీడియాని నమ్మకండి. అబద్ధాలు ప్రకటించటంలో వాళ్ళే సాటి. బైబిల్ చెప్పింది యుగాంతం జరుగుతుందని అన్నారు వాళ్ళే, అది తప్పు. నాసా చెప్పింది యుగాంతం జరగదంటున్నారు వాళ్ళే. ఏమండి, వాళ్ళు చెప్పింది వేస్తామండి, మరి నేను చెప్పింది ఎందుకు ఇవ్వండి? నేను చెప్పింది ఎందుకు అయ్యో? వాళ్ళు చెప్పింది ఎందుకు వేస్తున్నావు? నాసా మీ బాబా? ఆ నాసాలో శాస్త్రవేత్తలు అందరూ మీ బాబులా? వాళ్ళొక దరిద్రులు. నాసా శాస్త్రవేత్తలు తొడకొట్టి సవాలు చేశాడు పీడి సుందర్రావు. ఏమనుకుంటున్నారు మీరు? ఏంటి, ఆంధ్రాలో పుట్టినవాడు అమెరికాలో ఉన్న నాసా శాస్త్రవేత్తలను? అవును అవును అవును. ఒక మంచి మాట, ప్రత్యక్ష సాక్ష్యం మీకు చూపిస్తానండి. ప్రత్యక్ష సాక్ష్యం. సింహగర్జన అనే పుస్తకం అక్కడ ఉందండి, 6వ ముద్రణ. మీరు చూడండి, అక్కడ క్లోజప్ చేయనా? ఇదిగోండి, ఇది ఎంత పెద్ద ఉందో చూసారా? సందమామ బాలమిత్రలాంటిది కాదండి, ఇది కథల పుస్తకం కాదు, సైన్స్ను మించిన పుస్తకం ఇది. ఇందులో ఒక్కొక్క శాస్త్రవేత్తని ఎవడు ఎలాంటి వెధవ పనులు చేస్తారో కూడా రాశానండి ఇందులో. మీకు అర్థమైందా? బైబిల్ డిక్షనరీ అండి ఇది. ఇందులో ఒక మాట రాసిన చూడండి, ఈ శాస్త్రవేత్తల గురించి. వీటిని కనుగొనగలమనే దృఢ విశ్వాసంతో ఉన్నారు శాస్త్రవేత్తలు ఈ పరిశోధనల్లో. ఈ నమ్మకంతోనే వారు ఒక పెద్ద ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. తిరిగి ప్రపంచ మానవాళిని కొల్లగొట్టే ఈ ప్రాజెక్టు కూడా భారీ వ్యయంతో కూడుకున్నదే. 2004లో రాశానండి ఈ ఆర్టికల్, జెనీవాలోని కొలైడర్ గురించి. ఇది కూడా నేను TV5లో మాట్లాడాను. ఏమండి, వీళ్ళ గురించి ఏం రాశాను? ప్రపంచ మానవాళిని కొల్లగొట్టి ఈ ప్రాజెక్టు కూడా భారీ వ్యయంతో కూడుకున్నదే. అందుకనే ప్రపంచ దేశాలు ఉమ్మడిగా దైవ కణాల అన్వేషణ ప్రయోగానికి సంకల్పించాయి. ఇటీవలే చైనా బీజింగ్లో సమావేశమైన అంతర్జాతీయ శాస్త్రవేత్తల ఈ దోపిడీ కార్యక్రమంపై చర్చించారు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు ఇందులో జపాను, బ్రిటను, అమెరికా, జర్మనీ తదితర దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ను ఖరారు చేశారు. అంతర్జాతీయ లినైర్ కొలైడర్ స్విట్జర్లాండ్లోని జెనీవాకు చేరువలో సెర్న్ వద్ద నిర్మిస్తున్నారు. ఇది 2000 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది, కానీ సాధించేదేమీ ఉండదని ముందుగానే చెబుతున్నాను. ఈ తస్కర కార్యం, ఈ దొంగ పని ఏ ఒక్క దేశం వల్ల కాదనే విషయం ముందుగా ఎరిగిన శాస్త్రవేత్తలు పబ్లిసిటీ కొరకు 1990లోనే అమెరికా లీనియర్ కొలైడర్ టెక్సాస్లో ఏర్పాటు చేయాలని సంకల్పించింది. కానీ ముందు పెట్టుబడిగా ఈ భారీ వ్యయాన్ని చూసి వెనుకడుగు వేసింది అమెరికా. 1960లో బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త పీటర్ హిగ్స్ మొదటిసారిగా గాడ్ పార్టికల్ను ప్రస్తావించాడు, దైవ కణాలను పట్టేసుకుంటామని. అందుకే దైవ కణానికి హిగ్స్ బోసన్ అని పిలుస్తారు. ప్రపంచాన్ని దోచుకునే తరువాతే వీళ్ళ బ్రతుకేటో మనకు బయలుపడుతుందని దీన్ని నేను 2004లో రాశానండి. 2008లో ఈ మీడియా వాళ్ళు నమ్మిరు చూసారో లేదో కానీ TV9 వాళ్ళు, TV5 వాళ్ళు అబ్బో రేపటికి మనం ఉంటే కలుసుకుందాం, ప్రపంచం అంతా నాశనం అయిపోద్దట. ఎంతమంది చచ్చిపోయారో తెలుసండి వార్తలు విని. ఆ రోజు పిల్లల్ని స్కూల్కి పంపించలేదండి. దూర ప్రాంతాల్లో ఉన్న రక్త సంబంధులందరినీ పిలిపించుకున్నారండి, మనమంతా ఒకే చోట చచ్చిపోదామని.
ఏమండి, తెల్లారేసరికి మనం అంతా బాగున్నామండి. కానీ వీళ్ళు ఏం చేయాలండి? వీళ్ళు ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరిని బట్టి ఈ న్యూస్ మీడియా వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? హ్యాంగ్ చేసేయాలా వద్దా? వీళ్ళకి ఉరి తీసేయాలా వద్దా చెప్పండి? ఏది మంచో, ఏది చెడ్డో, ఏదో ప్రకటించాలో, ఏదో ప్రకటించకూడదో మీరు ఆలోచించి ప్రకటనలు ఇవ్వాలి. కానీ ప్రజలను భయాభ్రాంతులను చేసి హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు కానీ, బ్రెయిన్ అటాక్ వచ్చిన వాళ్ళు కానీ, ఏమంటే మరోసారి ఇలాంటి ఉప్పెన లాంటి మాట, పిడుగు లాంటి వార్త విన్నారు అంటే వాళ్ళు ఏమైపోతారండి? ఏమండి, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారండి. చనిపోయారు, మౌనం పాటిద్దాం, ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. ఓకే, వెరీ గుడ్ ఐడియా. ఏమండి, ఆ చనిపోవడం గురించి ఓరెక్కించి మీడియాలో ఓరెక్కించి 500 మందిని చెప్పేశారండి వీళ్ళు. తెలుసా మీకు అది? నేనేం అబద్ధం ఆడుతున్నానా? ఆయన చనిపోయాడండి, హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోయాడు. ఇప్పటికే మనం బాధపడుతుంటే ఈయన చనిపోయాడనే సంగతిని ఊదరగొట్టి ఎక్స్క్లూజివ్స్ చేసుకొని మరో 500 మందిని చంపేసిందండి మీడియా. ఈ హత్యా నేరం ఇండియన్ పీనల్ కోడ్లో ఏ సెక్షన్కి వర్తిస్తుందో చెప్పండి? వీళ్ళకి భయం చెప్పేవాళ్ళు లేకపోతున్నారు కనుక వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారండి. పుట్టగొడుగుల్లాగా ఉన్నాయండి ఈ మీడియా ఛానల్స్ అండి, పుట్టగొడుగులు. డబ్బులండి, వ్యాపారం అది. వాడు పప్పులు అమ్ముకునేవాడు, వాడు వ్యాపారం పెద్ద పోజెడుతున్నాడు. నేను మీడియా వాడిని, కారు మీద ఒక ప్రెస్ సింబలు. ఏం చేసేవని సింబలు? సమాజాన్ని చెడగొడుతున్నావు కదా. ఎవడిది? నేను రాశానా అండి? నేను రాశాను, ఇది 2004లో రాశానండి. అలాగే క్లోనింగ్ గురించి కూడా రాశానండి. వాడు పెద్ద ఫూల్. వాడు ఆ కొరియా శాస్త్రవేత్త ఒక పెద్ద ఫూల్ అని చెప్పానండి. దీని సింహగర్జన చూడండి, ఆ మాట అర్థం అయితే చదవండి, మీకు విషయం తెలుస్తుంది. ఇకపోతే వీడి గురించి న్యూస్ వచ్చిందండి. ఎవడో ఈ క్లోనింగ్ శాస్త్రవేత్త గురించి ఏమో న్యూస్ వచ్చిందో చదువుతాను చూడండి. ఏమండి, ఈ న్యూస్ ఎప్పుడు వచ్చిందో కూడా మీకు చెప్పాలి కదా మరి. ఏమండి, ఈ న్యూస్ ఎప్పుడు వచ్చిందంటే విశాఖపట్నం, మంగళవారం, అక్టోబర్ 27, 2009 అక్టోబర్ నెలలో అండి. ఏమనొచ్చిందండి? క్లోనింగ్ హీరో అయ్యాడు జీరో. ముందంతా ఆడి గురించి బోరుదావు, పంపు కొట్టావు, హీరో 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 అన్నారు. 2003 అండి అది, ఇది 2009 అండి. అంటే ఎన్ని సంవత్సరాలు అయిందండి? 6 సంవత్సరాలు అయితే జీరో అని చెప్తావా నాకు? 6 సంవత్సరాల తర్వాత జీరో అని చెప్తావా? ముందెందుకు హీరో దాన్ని పైకెత్తావు? నీకు అసలు బుద్ధి ఉందా? ఎవరిని హీరో చేయాలో చేయకుండా పోతున్నావు. ఈ అక్రమ కారుణ్ణి, అన్యాయస్తుడిని నువ్వు హీరో చేశావు. ఈరోజు అంటే జీరో అంటావు. నువ్వు వాడే ప్రతి మాటకు అమాయక ప్రజలు ఉన్నారయ్యా తలోపటానికి. ఈ ప్రజలంతా నాలాంటి ఆలోచన కలిగి ఉంటే నీ అసలు ఈ మీడియా అనేది లేకుండా పోయేది సమాజంలో. ఇకపోతే వాడు ఎందుకు జీరో అయ్యాడో చూడండి. ఒకటి, దక్షిణ కొరియా శాస్త్రవేత్త హాంగ్ వూ సుక్కుకు 2 ఏళ్ల జైలు. ఇదండి, ఒకప్పుడు హీరో గారికి 2 సంవత్సరాలు జైలు వేసారు. ఇప్పుడు అంటే తప్పుడు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అని కళ్ళు తెరుచుకునేసరికి సంవత్సరాలు పట్టిందండి. అవునా? మీకు చెప్పాను కదా, ఇందాక చెప్పాడు కొడుకు కుమారుడు, మీరు తీసుకుంటున్న చల్లని పానీయాల, కూల్ డ్రింక్స్లో పురుగుల మందులు ఉన్నాయి. ప్రజలారా, బెటర్ సొసైటీగా మేము చెప్తున్నాం, సొసైటీని బాగు చేసేవాళ్ళగా. బెటర్ సొసైటీ అంటే టీవీ 9 మాట బెటర్ సొసైటీ ఉత్తనే మాయమాట. అది పురుగుల మందులు ఉన్నాయని ప్రేమించి చెప్పినవాడు ఒక సినిమా యాక్టర్ని తీసుకొచ్చి తాగడానికి దమ్ముందని కార్కు షాట్ అని టప్పని లేపుతాడు. ఇలాగా ఏంటి, అక్కడ తాగితే చచ్చిపోతావు, నువ్వే కదరా చెప్పావు. మరి ఇప్పుడు తాగడానికి అంటే దమ్ము తెచ్చుకొని తాగి చావాలా? నేను సావడానికి దమ్ముందని అడుగుతున్నావా, తాగడానికి దమ్ముందని అడుగుతున్నావురా? పిచ్చి సన్నాసి, ఎవడరా నీకు యాడిచ్చాడు? వాడేదో దరిద్రుడు. ఐపీలు ఇచ్చి గర్భవతులైనా పర్వాలేదు, గర్భం పోతుంది, మాత్రలు కొనండి. బూతు పనులు చేసినా పర్వాలేదు, సంసార సుఖాలు అనుభవించినా పర్వాలేదు, పెళ్లికి ముందు ఎలా తిరిగినా పర్వాలేదు, కండోము మాత్రం వాడండి. నైతిక విలువలను పోగొట్టుకుని దరిద్రపు సొసైటీ
ఈ సొసైటీలో తప్పుడు ప్రచారాలు ఇస్తున్న ఎన్నో కంపెనీలు, లాభాల కోసం యువతను తప్పు మార్గాన నడిపిస్తున్న వీళ్ళేం చెప్తారండి బెటర్ సొసైటీ కోసం? ఇగో నీ డబ్బొద్దు, ఈ ఐఫిల్ గురించి మేము యాడ్ ఇవ్వం అని అంటాడా? ₹1,00,000 ఎలా వదిలేసుకుంటాడు? ఇచ్చే తప్పు చేయటం లేదా మీడియా వాళ్ళు? చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారండి వాళ్ళంతా కలిపితే? అందరినీ లెక్కెట్టుకుంటే 20 మంది ఉండరు లోపల. కానీ ఇన్ని లక్షల మంది అమాయకులు నాశనం అయిపోతున్నారండి కదా. మన రాష్ట్రం గురించి ఆలోచిస్తే అందులో ఉన్నవాళ్ళు 20 మంది 10 మందేనండి. పెట్టుబడిదారుడు, డబ్బు కోసం ఆశపడిన వాడు మీడియా పెట్టుకొని సమాజాన్ని పాడు చేసిస్తుంటే, ఈరోజు ఒక క్రైస్తవుడు భూమిని తలక్రిందులు చేయువనిగా ఈ మీడియాని కళ్ళు తెరిపించటానికే ఈ బహిరంగ యుద్ధాన్ని ప్రారంభించాను. వాడు చేసే తప్పులు చెప్తున్నాను, తొడ చరిచి మీసం మీద చెయ్యి వేసి చెప్తున్నాను. కానీ వాడికి రోషం, మీసం ఉంది, రోషం లేదు. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం చూడండి ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం. చదవండి. నరపుత్రుడా, ఏడవాలి నువ్వు, కేకలు వేయాలి నువ్వు, అది నా జనుల మీదికి, ఇశ్రాయేలీల ప్రధానుల మీదికి వచ్చుచున్నది. ఖడ్గ భయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరుచు. పెట్టుడు మీసాలతో, పెట్టుడు జుట్టుతో, కట్టుడు పళ్ళుతో, 1/2 కేజీ మాంసంలను తొడకొట్టడం కాదు సినిమా యాక్టర్. క్రైస్తవుడా, నిన్ను కొట్టమన్నాడు, తొడ కొట్టు. పిడి సుందర్రావుని వెనక్కున్నాడు, తొడ చరచు. నువ్వు తొడ కొడితే ఈ సమాజంలో పిచ్చి పట్టిన జ్ఞాని శాస్త్రవేత్త అన్న వాడు నీ దగ్గర తల దించుతాడు. ఏసు పిలుస్తున్నాడు, నమ్ముకో అమ్మ, రోగం పోద్ది, కడుపు నొప్పి పోద్ది, పిల్లలు పడతారు, కోర్టుకి. ఎక్కడ నేర్చుకున్నావు ఈ జపాలు తపాలును? యూదా గోత్ర సింహం అని నీ అన్న, యూదా గోత్ర సింహం నీ అన్నయ్య. నువ్వు వీధి కుక్కవా? అద్దో, నువ్వు సింహానివి కావాలి. సింహానికి సింహమే. సింహం సింహాన్నే కంటది, పిల్లిని కందో. పులిని కంటది, పిల్లని కనదు. నీ అన్న సింహం అయితే తమ్ముడు నువ్వు సింహానివి కాదా? నరపుత్రుడా, ఇశ్రాయేలీలు ప్రధానులతో అధికారం వాళ్ళ చేతిలో ఉంటే ఉండొచ్చు, చట్టం వాళ్ళ చేతిలో ఉంటే ఉండొచ్చు, డబ్బు వాళ్ళ చేతిలో ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు మాత్రం తోడ చరుచు అన్నాడు. చూడండి అక్కడ. ఏమండి, 2వ పాయింట్ కొరియా శాస్త్రవేత్త గురించి. నిధుల దారి మళ్లింపును నిర్ధారించిన న్యాయస్థానం. శాస్త్రవేత్తకి ఎందుకండి డబ్బు? ఆ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వ అధికారులతో ఈ శాస్త్రవేత్త కుమ్మక్కై ఒక తప్పుడు సిద్ధాంతాన్ని మభ్యపెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఆ డబ్బుని మరో మార్గాన్న దారి మళ్లించాడటండి ఈ శాస్త్రవేత్త. క్లోనింగ్ శాస్త్రవేత్త. దొంగేనాయుడు. ఇప్పుడు నమ్ముతారాయుడు దొంగని? ఎవడు చెప్పాడు డిసెంబర్ 21 యుగాంతం అని? ఏ సైంటిస్ట్ చెప్పాడు? తీసుకురా రేపు. ఇప్పుడు మాట మార్చేశావు. 2012 డిసెంబర్ 21 యుగాంతం కాదు గురువు అంటున్నాడు మళ్ళా. ఇప్పుడు ఏడు గురువు అనుకునే చెప్పావా ఈ మాటలన్నీ? నాకు బైబిల్లో లేదని ఈరోజు నేను చెబుతున్నాను. బైబిల్ చెప్పిందని నువ్వు న్యూస్లో చెబుతున్నావు. ఇప్పుడు నువ్వు బైబిల్లో కూడా లేదు, 2012 యుగాంతం డిసెంబర్ 21 జరగదు, బైబిల్లో లేదు అని చెప్పాలి. నువ్వు అమ్మక పుడితే, ఒక అమ్మక పుడితే మీడియా బైబిల్ చెప్పింది ఒక అబద్ధాన్ని చెప్పవచ్చు సమాజానికి. బైబిల్లో డిసెంబర్ 21 2012 యుగాంతం జరుగుతుందని చూపించే మగాడెవడైనా ఉంటే రండి వేదిక మీదకే. లేదే. పండితుడినే
నేను లేదే. బైబిల్లో లేనిది బైబిల్లో ఉన్నదని చెప్పటానికి అధికారం ఇచ్చిన ఆ ఎంగిలి వాడెవడో వాడు చెప్పాలి, లేదా నువ్వు చెప్పాలి ఇది బైబిల్లో లేదని. బైబిల్ని అబద్ధాల పుస్తకంగా మార్చటానికా నీ మీడియా ఉంది? బైబిల్ ఏంటో తెలుసా నీకో? అది మార్గం, మహాజ్ఞాన మార్గం. ఇదిగో ఒక క్లోనింగ్ శాస్త్రవేత్త 2003లో ఆకాశానికి ఎత్తిన ఈ మీడియా 2009 వచ్చేసరికి వాడు జైలు పడటం, ప్రభుత్వం నుంచి పెద్దలతో కలిసి కొల్లగొట్టిన ప్రజాధనాన్ని దారి మళ్లించినందుకు నిర్ధారించిందట న్యాయస్థానం. ఇంత డబ్బును దారి మళ్లించాడు ఈ శాస్త్రవేత్త. సుక్కు పరిశోధనలు బోగస్ అని వెల్లడి. ఇది 3వ పాయింట్. దేవుని పిల్లలారా, కొన్ని మాటలు చదివి నా ఆవేశాన్ని తగ్గించుకుంటానండి. బైబిల్ని కానీ యేసుక్రీస్తుని కానీ ఎవరైనా ఏవనంటే భరించలేనండి నేను. ఏం తప్పు చేశాడు ఆయన? ఏ తప్పు చేయలేని 2000 సంవత్సరాల క్రితం ఉన్న ఆయనను ఒక మరియతో వ్యభిచారం చేశాడని అన్యాయంగా మాట్లాడుతున్నావే. ఒక పనికిరాని డావిన్సీ కోడ్ నిర్మాత బ్రెయిన్ గ్రజర్, సోనీ పిక్చర్స్ లాంటి పనికి మాలిన వాళ్ళు యేసు మీద రాళ్ళు వేస్తున్నారే. ఆయన నీకు చేసిన అన్యాయం ఏంటి? ఒక విషయం తెలుసా? హిందూ సోదరులని, వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళని ఒక్క మాట ఏ మీడియా వాడైనా అంటే అడ్డంగా నరికేస్తారు హైందవ సోదరులు. అల్లాను గాని, మహమ్మద్ను గాని, ఖురాన్ను గాని ఈ దేశంలో ఏ మీడియా వాడైనా తప్పుగా మాట్లాడితే బాంబు పెడతాడు స్టూడియోలో. నీకు చవకబారుగా దొరికింది క్రైస్తవుడు అనుకుంటున్నావా? పిచ్చి సన్నాసి. మేము బాంబు పెట్టాం, కత్తి పట్టుకోం, నువ్వు వండవు. అది తెలుసుకోవాలి ఈ మీడియా వాళ్ళు. సృష్టికర్త జోలికి వచ్చావో అయిపోతావు నువ్వు. ఇంత సవాలు చేసి బైబిల్ పట్టుకొని, ఒక బైబిల్ అబద్ధాల పుట్టయితే, బైబిల్ ఒకవేళ అబద్ధమైతే, ఇది విదేశీ మతం అయితే పిడి సుందర్రావుగా నిలబడుతున్నాను. నీ శాస్త్రవేత్త చెబితే నీకు న్యూస్ మీడియా అంటూ ఏడిస్తే 2012 యుగాంతం కాదు డిసెంబర్ 21 బైబిల్ నిజమైన గ్రంథమని, అందులో అది వ్రాయబడలేదని నేను చెప్పటానికి ఇక్కడ నిలబడ్డాను ధైర్యంగా. ఇప్పుడు చెప్పు, బైబిల్ తప్పని చెప్పటానికి ఎవరైనా మీస ఉన్న మగాడు గుంటూరు పట్టణంలో ఉన్నాడేమో, తీసుకొని రండి. ప్రకృతి దేవుని వలన పుట్టింది. దాని సంగతి చెప్పాలి అంటే కలిగించిన వాడే చెప్పాలి. ఒనిడా టీవీ దానిలో ఉన్న తప్పులు చెప్పాలి అంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చెబుతుంది. లేదా ఇది ఫిలిప్స్ టీవీయా అయితే సర్వీస్ సెంటర్, ఫిలిప్స్ సర్వీస్ సెంటర్ కాంటాక్ట్ చేయండి. నీది ఎల్జీయా అయితే ఎల్జీ సర్వీస్ సెంటర్ని కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళే దానిని కలిగించారు గనుక, సృష్టించారు గనుక. మరి ప్రకృతి ఎప్పుడు పుట్టిందో తెలియని ఓ సన్నాసి, మరలా అంటున్నాను, ఈ మాట జాగ్రత్తగా వినాలి. ప్రకృతి ఎప్పుడు పుట్టిందో ఈ దిక్కుమాలిన శాస్త్ర ప్రపంచానికి తెలీదు. అంచనాలే అన్ని, అంచనాలు వేసే అవివేకి ఈ రాత్రి ప్రకృతిని కలిగించిన ఆ దేవుడు దీని అంతం ఎప్పుడో చెప్పాలి. ఆయన మేకర్, ఆయన క్రియేటర్, ఆయన చెప్పాలి. నువ్వేంటి గ్లోబల్ వార్మింగ్ అనో, సముద్ర తరంగాల ఘోషనో, ఆస్ట్రాయిడ్స్ ఢీకొంటాయనో, వాతావరణంలో లేదా మార్పులను, దీనిని బట్టి ప్రకృతి ఫలానా రోజు నాశనం అయిపోద్దని ఆ దిక్కుమాలని ఎవడో రాసిన చెత్త క్యాలెండర్, మయన్మార్ క్యాలెండర్ బట్టి చెబుతున్నావా? అయితే నీవు ఈ పాట చూడాలి.
పుట్టుకకు ముందే పరమాత్మ సంకల్పం. తన కొరకు బ్రతకాలని, తన ప్రేమ తెలియాలని కష్టించి పనిచేసి ఈ సృష్టి కలిగించి మన కొరకు ప్రతిరోజు విశ్వాన్ని నడిపించను. ప్రకృతి జననానికి ప్రభువాక్యమే కారణం, మనుషుల జననానికి ఆ దేవుడే కారణం. శక్తిని తెలుసుకో, అణువణువును విభజించితే ఆ దేవుడున్నాడని తెలియను. సృష్టిలోని అదృశ్య లక్షణము చూడు, నేను తాకి వెళ్ళి ఆ గాలి లక్షణము చూడు. ఏ రూపము లేకుండాను నేను తాకి వెళ్ళింది అదృశ్య రూపము. ప్రకృతి జననానికి ప్రభువాక్యమే కారణం, మనుషుల జననానికి ఆ దేవుడే కారణం. నిత్య శక్తి కలిగున్న దాన్ని చూడు, అంత శక్తి కలిగించే శక్తి ఎవరు? ఆ దేవుడే కలిగించెను, నీ కొరకే సూర్యుని వెలిగించెను. పరమాత్ముడే నడిపించెను, ఉదయాన్ని నీ కొరకు రప్పించెను. ఆ వెలుగు నీ కోసం, ఆ వేడి నీ కోసం, ఈ గాలి నీ కోసం, ఈ నేల నీ కోసం, ఈ నింగి నీ కోసం, ఈ నీరు నీ కోసం, ఈ కాయ నీ కోసం, ఈ పువ్వు నీ కోసం. ఎగిరి ఆ పక్షులను, తిరిగి ఆ జంతువును, పెరిగి ఆ మొక్కలను, సముద్రంలో చేపలను చేసిందెవరో? తెలియాలంటే సృష్టిని పరిశీలిస్తే పరమాత్మని చెబుతుంది. అణువణువును విడగొడితే పరమాణువు అవుతుంది, పరమాణువు విడగొడితే శబ్దం పుడుతుంది, శబ్దం వలనే విశ్వం పుట్టిందని చెబుతుంది. దేవుని వాక్యం సృష్టిని చేసిందని చెబుతుంది. కులము కాదు ఇది, మతము కాదు, మత గ్రంథమే కాదు బైబిలు. మహాజ్ఞానమని చదివితే జ్ఞానులైపోతారు అందరూ. విశ్వం పుట్టుక, వృక్షం పుట్టుక, మానవ పుట్టుక, జీవుల పుట్టుక, పక్షుల పుట్టుక, పురుగుల పుట్టుక, జీవమున్న జలచరము పుట్టుకను ముందే తెలిపిన బైబిలు మత గ్రంథం అవుతుందా? సకల శాస్త్రాలు కలిగిన బైబిల్ శాస్త్రం అవుతుందా? సృష్టికర్త వ్రాయించిన గ్రంథం, సృష్టిని గూర్చి తెలిపిన గ్రంథం, జనన మరణాలు తెలిపిన గ్రంథం, దేశ భవిష్యత్తు తెలిపిన గ్రంథం, సకల భాషలలో వెలసిన గ్రంథం బైబిలు. ముద్రించిన వాటిలో మొదటి గ్రంథమే బైబిలు. ఆ వాక్యమే క్రీస్తు యేసని తెలుసుకో. ఇది నమ్మకపోతే రుజువుతో ఎదుర్కో.
మీడియా వాళ్ళకి ఒక్క పాట చాలు. పుస్తకాల దగ్గర ఉన్నవాళ్ళు, మీడియా వాళ్ళు కావాలనుకుంటే మీ బ్యాడ్జ్ చూపించి ఈ పాటల సీడీని అక్కడ అడుక్కొని తీసుకుని వెళ్ళండి. మీ బ్యాడ్జ్ చూపించండి. మీరు ఈటీవీ వాళ్ళ, మా టీవీ వాళ్ళ, ఏమండి ఐటీవీ వాళ్ళ, ఏటీవీ వాళ్ళ, ఏటీవీ కాని వాళ్ళ, బైబిల్ జోలికి రాకండి, జాగ్రత్త. ఎవరి గురించైనా ఏమైనా రాసుకోండి, మాకు అనవసరం. బైబిల్ జోలికి వస్తే మొదటి రోజు ఉతికాను, రేపు కూడా వెళ్ళను ఉతుకుతాను. వినడానికి వేగిరపడి రండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాజ్ఞానాన్ని ఎరుగని అమాయక ప్రపంచం నాశనం వైపు పరుగులు తీస్తుండగా, బెటర్ సొసైటీ ముసుగులో జరుగుతున్న అరాచకాలను అడ్డుకట్టలు వేయాలని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్గా మహాయుద్ధాన్ని ప్రకటించాం. కాని మాట, లేని మాట ఎవరి నోట రాకుండా ఉండాలనే మహాజ్ఞానాన్ని ప్రజలందరి మధ్య విజయ గర్వంతో ప్రకటిస్తున్నాం. మీరు మాకిచ్చిన ఈ అధికారాన్ని బట్టి సమస్త ప్రజలకు జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నాం. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడండి. ప్రపంచపు దౌర్భాగ్యపు పరిస్థితి నుండి ప్రపంచ దేశాలను కాపాడండి. రేపు జరిగే మరో సభలో మాకు తోడుగా ఉండండి. మైదానంలో కూర్చొని వింటున్న అమాయకులైన మీ పిల్లలందరినీ దీవించండి. పరసంబంధమైన ప్రతి దీవెనతో ఎన్నో కష్టాలు అనుభవించి కూలీ నాలి చేసుకున్న పిల్లలే ఈ మహాసభలకు నాంది పలికారు. ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. జయశాలి కాలంగళం నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో, వీడియో సీడీలు మరియు డీవీడీల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 0891-2745-745, 2720027, 259-7799. మా వెబ్సైట్ www.bibleverdict.org మరియు మా ఇమెయిల్ bouindia@ed.net.